దివ్యదృష్టి దర్శిని, తపస్విని, తేజస్విని, వృక్షాల మహిమ. వ్రిటన్ బై కృష్ణ. ముఖపత్రం. ఒక చిన్న గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో పుట్టిన చిన్నారి పేరు దర్శిని. ఆమె పుట్టుకతోనే దివ్యశక్తులు కలిగి ఆధ్యాత్మిక ప్రకాశం వెదజల్లేది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవారు. దర్శిని జీవితం. చిన్నప్పటినుంచే దర్శిని చదువులో ప్రతిభావంతురాలు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఆమె ప్రతిభను చాటుకుంది. అయితే చదువుతో పాటు ప్రకృతితో ఉన్న అనుబంధం ఆమెను మరింత ప్రత్యేకంగా చేసింది. తపస్విని మొక్క. ఆమె ఇంటి ప్రాంగణంలో పెరిగిన ఈ పవిత్ర మొక్క దర్శినికి తపస్సు, ధ్యానం, ఆత్మశాంతి ఇచ్చింది. ఈ మొక్క కింద కూర్చుంటే మనస్సు ప్రశాంతంగా మారేది. దర్శిని ప్రతిరోజు దీని దగ్గర ధ్యానం చేస్తూ దివ్యజ్ఞానం పొందేది. తేజస్విని మొక్క. అదీ ప్రాంగణంలో పెరిగిన మరో మొక్క తేజస్విని. దాని శక్తివంతమైన వాసన దర్శినికి ధైర్యం, శక్తి, పరాక్రమం నింపేది. ఆమె ఆ మొక్క దగ్గర సమయం గడిపితే ఆత్మవిశ్వాసం మరింత పెరిగేది. దివ్యదృష్టి. దర్శినికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. ఆమె భవిష్యత్తును ముందే గ్రహించే శక్తి కలిగినది. తల్లిదండ్రులు జీవితంలో జరగబోయే సంఘటనలను ముందుగానే చెప్పి వారిని రక్షించేది. గ్రామంలో ఎవరికైనా కష్టాలు వచ్చినా వారిని మార్గనిర్దేశనం చేసేది. ముగింపు. కాలం గడుస్తుంది. దర్శిని ఒక దివ్యరూపంగా మారుతుంది. ఆమె శరీరం కనిపించకపోయినా ఆమె ఆత్మశక్తి తపస్విని, తేజస్విని వృక్షాల ద్వారా ఎప్పటికీ వెలుగుతూ ఉంటుంది. గ్రామ ప్రజలు ఆమెను దివ్యదృష్టి దర్శిని అని పిలుస్తారు. ఆమె కథ శాశ్వతంగా ఒక ఆధ్యాత్మిక ప్రేరణగా నిలుస్తుంది. కృష్ణ రచించారు.